Ropes Organization, Bokart Foundation Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am going to teach English subject. And previous class I explained that what is the basic of the English. అంటే ముందు క్లాస్లో ఇంగ్లీష్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేయాలి, మనము ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది ఎందుకు డెవలప్ చేసుకోవాలనేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా. అంటే మెయిన్ థింగ్ మనలో ఉన్న భయాన్ని మనం తీసేస్తే మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడచ్చు. అదేవిధంగా ఇంకొకటి కమ్యూనికేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే వీ నీడ్ టు కమ్యూనికేట్ ద అదర్ పర్సన్. ఎప్పుడైతే మనం ఒక భాషని మాట్లాడతామో, మనం ఒక మాట అనేది మాట్లాడతామో, ఎదుటి వ్యక్తికి ఏమవుతుంది, ఆ యొక్క భాష అనేది నేర్చుకోవాలని కానీ అదేవిధంగా ఆ భాషలో మనకి ఏదన్నా పాజిటివ్, ఏదైనా నెగిటివ్ థింగ్స్ కాకుండా పాజిటివ్ థింగ్స్ ఏమైనా వస్తాయా అనేసి. ఇప్పుడు ఫస్ట్ వన్ తీసుకుంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్ అంటే ఆల్మోస్ట్ మనకి స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడైనా కూడా బేసిక్గా ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ఉండాలి అంటారు. స్కూల్స్లో కూడా కదా, ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకి ఇంగ్లీష్ అనేది వచ్చేసింది. ప్రతి ఒక్కటి వీఆర్ చేంజ్డ్ ఇన్ టు ద ఇంగ్లీష్ మీడియం. ఎస్, ఈ స్కూల్స్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ అయితే కాదు. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ నాట్ యాజ్ అ సబ్జెక్ట్. అంటే టోటల్గా మనకి త్రూ అవుట్ ద వరల్డ్ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్, ఒక భాష. ఇప్పుడు మనం తెలుగు అనేది ఎంత ఈజీగా మాట్లాడుతున్నాం, ఒక భాష కాబట్టి. అలాగే తమిళ్ అనేది కూడా ఒక భాష, కన్నడ అనేది ఒక భాష. అలాగే ఇంగ్లీష్ కూడా ఏంటంటే ఇక్కడ ఒక భాష మాత్రమే. భాష అని మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడు మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ అని గ్రామర్ అనేసి అక్కడ మనం ఆ యొక్క టెన్స్లో అది యూజ్ చేయాలి, ఆ యొక్క సందర్భంలో ఇది యూజ్ చేయాలి, అలా ఇలా మనం చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫుల్లీ కన్ఫ్యూజ్ వస్తుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్కి గ్రామర్ని బట్టి మనం ఫాలో అయ్యాము అంటే సబ్జెక్ట్ని బట్టి. సబ్జెక్ట్లో గ్రామర్ ఉంటాయి, చాలా గ్రామర్ టాపిక్స్ ఉంటాయి. ఆ గ్రామర్ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అయ్యేసి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం మాట్లాడంటే అవుతుందా, అది చాలా కష్టం. అలాగే ఇప్పుడు కూడా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే తెలుగు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను, నా యొక్క పదాలు అనేది చాలా సింప్లిఫైడ్గా ఉన్నాయి మాట్లాడడానికి. అదేవిధంగా తెలుగులో మనకి తెలియని సంస్కృతం కూడా ఉంది, మిక్స్ అయింది కదా. అలాగే గ్రామర్ని యూజ్ చేసి మనం ఏదైనా మాట్లాడుతున్నామా, లేదు. అంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా మనం తెలుగు మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా సింప్లిఫైడ్గా ఇంకొక వ్యక్తికి అర్థమయ్యేలా కూడా మనం మాట్లాడచ్చు, అంటే వితౌట్ గ్రామర్. ఇప్పుడు మనం తెలుగులో నేను గ్రామర్ యూజ్ చేయడం లేదు, అంటే ఇక్కడ ఈ యొక్క విభక్తి యూజ్ చేయాలి, ఇక్కడ దీన్ని యూజ్ చేయాలి, ఇక్కడ నామవాచకం యూజ్ చేయాలి, అలా నేనేం చెప్పడం లేదు కదా. మనం తెలుగు ఏ విధంగా సింప్లిఫైడ్గా మాట్లాడుతున్నామో అదే విధంగా ఇంగ్లీష్ని కూడా మనం ఈజీగా మాట్లాడాలి. వితౌట్ గ్రామర్ వీ నీడ్ టు లర్న్ ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్. అదొక సబ్జెక్ట్ అని నువ్వు ఎప్పుడు అనుకుంటావో ఆ గ్రామర్ మొత్తం యూజ్ చేసుకొని ఎప్పుడైతే నువ్వు చదవాలి, నేను మా ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటావు అంటే అప్పుడు నీకు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు కష్టమైనప్పుడు ఏమవుతుంది, ఆ పని మనం చేయలేం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే స్కూల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్లేస్ అండ్ ఎసెన్షియల్ రోల్, అంటే చాలా ప్రత్యేకమైన పాత్ర అనేది ఉంది. సో ఇన్ అవర్ లీవ్స్ హ్యాస్ ఇట్స్ హెల్ప్స్ ఇన్ ద కమ్యూనికేషన్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, కమ్యూనికేషన్ అంటే ఏంటి, మనం ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఏదైనా సందేశాన్ని ఇవ్వడాన్ని కానీ సమాచారాన్ని ఇవ్వడాన్ని కానీ దాన్ని ఏమంటాము, కమ్యూనికేషన్. అంటే కమ్యూనికేటింగ్ టు ద ఈచ్ అదర్. సో ఇట్ ఈస్ ద మెయిన్ లాంగ్వేజ్ ఫర్ ద స్టడీయింగ్ ఎనీ సబ్జెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. చెప్పాను కదా, ఇంగ్లీష్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే మన ఇండియాలోనే కాదు, ఇప్పుడు ఓన్లీ మన ఇండియాలోనే ఇంగ్లీష్ మాత్రమే ఉందా, కాదు. ఆల్ ఓవర్ ద వరల్డ్, త్రూ అవుట్ ద ప్రపంచం మొత్తం. అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది నాట్ ఓన్లీ మన ఇండియాలోనే కాకుండా త్రూ అవుట్ ద వరల్డ్, అంటే ప్రపంచం మొత్తం అందరూ కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ని యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్లో సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ కావచ్చు, దాంట్లో ఉన్న స్పెల్లింగ్స్ కావచ్చు, ఏదైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, నేర్చుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన కమ్యూనికేషన్ అంటే కూడా ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం ఒక
మాట కావచ్చు, అదేవిధంగా ఒక వర్డ్ కావచ్చు, ఒక సెంటెన్స్ కావచ్చు, ఏదైనా కూడా మనం మాట్లాడేదాన్ని ఇంకొకరికి అర్థమయ్యేలాగా, ఆ వ్యక్తికి అర్థమయ్యేలాగా మనం సింప్లిఫైడ్గా మాట్లాడితే వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ అనేది ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనకు అర్థం కాకుండా మన సెంటెన్స్ అనేది డిఫరెంట్గా ఉన్నది అంటే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పేదే కూడా మీకు అర్థమైతేనే ఇట్స్ బీయింగ్ ఆన్ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్, మీకు అర్థమవుతుంది, అలాగే నేను చెప్పడం కూడా. అదేవిధంగా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ టు కమ్యూనికేటింగ్ టు ద other people. So next one, English is important for our students as it is burdens their minds. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ అంటే ఏంటి, స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, ఇట్స్ బీయింగ్ ఆన్ వాట్ type of the higher studies they are doing. The students as a main thing, one of the subject, what is that? English subject. ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ బోర్డెన్స్ దేర్ మైండ్స్ అంటున్నారు. బోర్డెన్స్ దేర్ మైండ్స్ అంటే ఏంటంటే ఎక్స్పాండింగ్, వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది, వాళ్ళ ఒక్కొక్క వర్డ్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తున్నారు. సపోజ్ మనం ఇప్పుడు నార్మల్గా ఎవరన్నా క్లాస్లో ఎంటర్ అవ్వాలి అంటే ముందు మనం మే కమిన్ అని ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది ఎక్స్క్యూజ్ మీ అంటుంటారు. మనం చాలాసార్లు ఇంకొక వ్యక్తిని ఎగతాళి చేసి ఉంటాం, ఏ విధంగా ఎసక్యూజ్ మీ ఇలాంటి వర్డ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. అప్పుడే మనకు కూడా ఏమనిపిస్తుంది, చాలా షేమ్ఫుల్గా అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ ఇలా వర్డ్స్ అనేసి కూడా మనం తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి ఇంగ్లీష్ని తెలుగులో కూడా మాట్లాడేసి చాలా ఎగతాళి చేస్తూ ఉంటాం కదా. ఇలా మెయిన్ థింగ్ బోర్డెన్స్ దేర్ మైండ్స్ అంటే వాళ్ళ యొక్క మాటలు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రవర్తన కావచ్చు, ఏదైనా కూడా హౌ దే ఆర్ యూజింగ్ ద లాంగ్వేజ్, ఏ విధంగా ఆ భాషని వాళ్ళు యూజ్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్ని షార్ప్ చేస్తున్నారు. అలాగే డెవలప్స్ ద ఎమోషనల్ స్కిల్స్. ఎమోషనల్ స్కిల్స్ అంటే ఏంటి, ఇప్పుడు నీకు ఏదైనా బాధ అనేది అనిపించినప్పుడు నువ్వు తెలుగులో ఈజీగా చెప్తావు, అది నీకు తెలుసు. నీకు ఏ విధంగా చెప్పాలో, నీకు బాధ అయితే నువ్వు ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పేస్తావు. అదేవిధంగా ఆ భాష అనేదాన్ని, ఆ యొక్క భావోద్వేదాన్ని నువ్వు ఇంగ్లీష్లో ఎలా చెప్తావు, అదే మనం నేర్చుకోవాలి. సింప్లిఫైడ్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ వన్, ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ప్రొవైడింగ్ ద జాబ్ ఆపర్చునిటీస్. మెయిన్ థింగ్ ఇంగ్లీష్ ఇంకొక దానికి కూడా మెయిన్ యూజ్ అయ్యేది ఏంటంటే జాబ్స్. నెక్స్ట్ ఏంటి, జాబ్స్. ఈ జాబ్స్ అనే దానికి ఇంగ్లీష్ ఎందుకు, తెలుగు వస్తే చాలు కదా అనేసి మీరు అనుకోవచ్చు. ఇంగ్లీష్లో మాట్లాడితేనే జాబ్ ఇస్తారా, తెలుగులో మాట్లాడితే మాకు జాబ్ ఇవ్వరా అనే నీకు ఒక టర్మ్లో ఒక క్వశ్చన్ అనేది రైజ్ చేసుకున్నావు అంటే మెయిన్ థింగ్ అక్కడ మాట్లాడే వాళ్ళు కావచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఎవరైనా కూడా పాష్గా ఉంటారు, అంటే చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం from the beginning of the class up to the 10th class and inter and being on degree and everything we are learning and we are different type of terms, everything English. Yes, is it right? అంటే ప్రతి ఒక్కటి మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్లో చదువుతున్నాం, ఇంగ్లీష్లో రాస్తూ ఉన్నాం కదా. అలాగే జాబ్స్లో కూడా తెలుగు అనేది ఎందుకు మనం ప్రియారిటీ ఇవ్వలేదు అంటే బికాస్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ is being on everything English. కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడితేనే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాడు అంటే అతను కరెక్ట్గా మాట్లాడాడు, తప్పుగా మాట్లాడాడు మనకు తెలియదు, ఎందుకంటే మనకు రాదు. అతను ఏం మాట్లాడినా మనకేమనిపిస్తుంది, ఎస్ అది కరెక్టే, అది కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అదే నువ్వు కూడా నేర్చుకున్నప్పుడు నీకొక సబ్జెక్ట్ నాలెడ్జ్, లాంగ్వేజ్ నాలెడ్జ్ అది ఉన్నప్పుడు నువ్వు ఐడెంటిఫై చేయగలవు, ఎస్ అతను మాట్లాడేది కొంచెం తప్పు, రాంగ్ ఉంది అంటే తను మాట్లాడే దాంట్లో నాకంటే అతను ఎక్కువగా మాట్లాడలేదు. ఎప్పుడైతే నువ్వు నీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటావో నువ్వు ఇంకొకరి నుంచి దాంట్లో తెలియనివి కొన్ని నేర్చుకోగలవు, అలాగే వాళ్ళు చేసిన మిస్టేక్ని నువ్వు రెక్టిఫై చేయగలవు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా వస్తాయి అంటే మెయిన్ థింగ్ మన యొక్క లైఫ్లో మనం ఇంటర్వ్యూస్ అనేది చాలా ఫేస్ చేస్తుంటాం. స్టార్టింగే అనుకోవచ్చు మై సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు చెప్పాలి. నీ గురించి నువ్వు చెప్పాలి అంటే ఏంటి, ఇక్కడ నువ్వు ఏంటి, నీ పేరేంటి, నీ ఫ్యామిలీ ఏంటి, నువ్వు డిజిగ్నేషన్ ఏది చేసావు, ఏదైనా కూడా దాన్ని అట్లీస్ట్ నువ్వు ఇంగ్లీష్లో చెప్పలేకపోతే హౌ దే విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ టు గివ్ ద జాబ్. ఏ విధంగా నీకు జాబ్ ఇవ్వగలరు చెప్పగలరా. సెల్ఫ్ ఇంటర్వ్యూ అంటే నిన్ను సెల్ఫ్గానే ఇంటర్వ్యూ చేస్తారు. నువ్వేంటి అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, what is my name and what I am and where I came from and what are the things happening. ప్రతి ఒక్కటి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్గా నీ లైఫ్లో నీ యొక్క థింగ్స్ అనేది నువ్వు ఈజీగా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఇప్పటికీ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది స్కూల్స్లో ఏ విధంగా ఉపయోగపడుతున్నది ఇక్కడికి మనకి అర్థమైంది కదా.
సో నెక్స్ట్ వన్ తీసుకుంటే once you can see that who first introduced the English language in India. అంటే మనకు తెలిసిండొచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మన ఇండియాలో ఎవరు తీసుకొని వచ్చారు, అదేవిధంగా ఆ యొక్క లాంగ్వేజ్ అనేది ముందు బ్రిటిష్ వాళ్ళతోనే వచ్చిందా లేకపోతే వేరే ఒక పర్సన్ ద్వారా మనకేమైనా ఇంగ్లీష్ అనేది వచ్చిందా, ఎందుకు అసలు ఈ ఇంగ్లీష్ వచ్చిందా అనేది కూడా కొంతమంది రైస్ చేస్తూ ఉంటారు క్వశ్చన్స్. అసలు ఇంగ్లీషే లేకపోతే ఈ కమ్యూనికేషనే లేకపోతే మేము ఈజీగా తెలుగులో మా మదర్ టంగ్సే యూస్ చేసుకోవచ్చు కదా, అలాంటి యొక్క క్వశ్చన్స్ కూడా మీకు రైజ్ అవుతూ ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే హీఈస్ అ పర్సన్ యూ కెన్ సీ దట్ హ్యాస్ ఎ థామస్ బ్యాంక్టన్ ఈజ్ అ బెటర్ నౌన్ హ్యాజ్ ఎ లాట్ మ్యాక్యులే. ఈ యొక్క పర్సన్ ఎవరంటే హీ వాజ్ ఇంట్రడ్యూస్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ టు ద ఇండియా. ఈ వ్యక్తి మన ఇంగ్లీష్ భాషని మన ఇండియాకి మన భారతదేశానికి తీసుకోవడం అనేది జరిగింది. ఈజ్ అ మ్యాన్ హూ బ్రాట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ టు ఇండియా. అంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ అంటే అందరికీ తెలుసు, బ్రిటిష్లో వాళ్ళ యొక్క సబ్జెక్ట్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది కదా. కాబట్టి బ్రిటిష్ ఎడ్యుకేషన్ టు ఇండియా ఎవరు తీసుకొచ్చారు? హూ ఈజ్ అ పర్సన్? థామస్. హీ ఈజ్ అ పర్సన్ బ్రాట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ టు ఇండియా. ఇప్పుడు మీకు డౌట్ అనేది రైజ్ అయింది, అర్థమైంది కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మన ఇండియాలోకి ఎవరు తీసుకొచ్చారు? ఈజ్ అ థామస్ హెస్ బ్యాంక్టన్. అండ్ అతన్ని ఏమని పిలుస్తారంటే లార్డ్ మ్యాక్యులే. వాట్ ఈస్ అ పర్సన్? లార్డ్ మ్యాక్యులే. అతను ఇంగ్లీష్ లాంగ్వేజ్నే కాకుండా బ్రిటిష్ ఎడ్యుకేషన్ని మన ఇండియాకి తీసుకురావడం అనేది జరిగింది. ఆ వ్యక్తి తీసుకురావడం వల్లే మనకి ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఇంగ్లీష్లో ఏమేమి ఉంటాయి అంటే గ్రామర్ టాపిక్స్ ఏ విధంగా ఉంటాయి అనేసి మనకు తెలియడం అని జరిగింది. అతన్ని తీసుకురాకపోతే మనకి ఇప్పటి వరకు కూడా ఇంగ్లీష్ అనేది తెలిసి ఉంటుందా? లేదు. కాబట్టి సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఈజ్ అ పర్సన్ ఇప్పటి వరకు నేను చెప్పిన థామస్ బ్యాంక్టన్ హూ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ ఇండియా. విచ్ వన్? ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు ఇండియా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు ఇండియా. ఈ యొక్క వ్యక్తి అనే మన యొక్క ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ యొక్క పర్సన్ అనే అతనే లేకపోతే సపోజ్ మనకి ఇంగ్లీష్ అనేది ఇప్పటికీ తెలిసిండదా, మన యొక్క కమ్యూనికేషన్ కావచ్చు, మన యొక్క సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడైనా కూడా ఈ యొక్క పర్సన్ అనేది లేకపోతే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన ఇండియాలో తెలిసి ఉంటుందా? లేదు. సో ఇప్పటి వరకు నేను ఎట్లా మనకి స్కూల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుందని చెప్పాను. అదేవిధంగా మనం ఏ విధంగా గ్రామర్ లేకుండా వితౌట్ గ్రామర్ we can easily talk English or the simplified English. సో ఇది నెక్స్ట్ క్లాస్లో కూడా ప్రతిరోజు స్కిప్ చేయకుండా ప్రతి క్లాస్ అనేది చూడండి. ఎందుకంటే ఇఫ్ యూ స్కిప్ ద వన్ క్లాస్ ద నెక్స్ట్ క్లాస్ యూ కెనాట్ అండర్స్టాండ్. అంటే నెక్స్ట్ క్లాస్ అనేది మీకు అర్థం కాదు. కాబట్టి నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ నెక్స్ట్ కూడా క్లాసెస్ అనేది ప్రతిరోజు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కటి కూడా స్కిప్ కాకుండా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.